అల్హమ్దులిల్లా. నమాజు నిధులు. నంబర్ 30. నమాజులో ఖుషూ' అనుకువాన్ని వినమ్రత ఘనత. ఏ జన్నతుల్ ఫిర్దౌస్లో ప్రవేశ సాఫల్యం. సూరతుల్ ముమినూన్ ప్రారంభంలో అల్లాహ్ తెలిపాడు, నిశ్చయంగా విశ్వాసులు సాఫల్యం పొందారు. వారు ఎలాంటి వారంటే తమ నమాజులో వారు అనుకువ కలిగి ఉంటారు. కొన్ని ఆయతుల తరువాత ఆయత్ 10 మరియు 11లో తెలిపాడు, స్వర్గంలోని ఫిర్దౌస్ ప్రదేశానికి వారు వారసులవుతారు. వారక్కడ కలకాలం ఉంటారు. బి పాపాల మన్నింపు మరియు గొప్ప ప్రతిఫలం. సూరతుల్ అహ్జాబ్ ఆయత్ 30లో అనుకువగల పురుషులు అనుకువగల స్త్రీలు అని తెలిపి మరికొన్ని గుణాల తరువాత అల్లాహ్ వారి కొరకు మన్నింపును గొప్ప పుణ్య ఫలాన్ని సిద్ధం చేసి ఉంచాడు అని తెలిపాడు. సూరతుల్ అహ్జాబ్ ఆయత్ 30. సి ఖుషూ నమాజు పుణ్యాన్ని పెంచుతుంది. హజరత్ అమ్మార్ ఇబ్ను యాసిర్ రదియల్లాహు తఆలాను ఉల్లేఖించారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు, ఒక దాసుడు నమాజు చేస్తాడు, కానీ అతనికి తన నమాజు యొక్క 10వ వంతు లేక 9వ లేదా 8వ లేదా 7వ లేదా 6వ లేదా 5వ లేదా 4వ లేదా 3వ లేదా సగం పుణ్యం మాత్రమే వ్రాయబడుతుంది. అబూ దావూద్ 796 ముస్నద్ అహ్మద్లో కూడా ఈ హదీస్ ఉంది. భావం ఏమిటంటే, ఎవరిలో ఖుషూ ఎంత ఎక్కువ ఉంటుందో అంతే ఎక్కువ పుణ్యాలు వారికి లభిస్తాయి. ఒకవేళ ఖుషూ ఎంత తగ్గుతుందో అంతే వారి పుణ్యమనేది తగ్గుతుంది.